ఇక్కడ ఈ బానట్ ఉంది చూసారా, ఈ బానట్ కింది వాళ్ళలో మనకి ఇక్కడ వీల్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ కానివ్వండి, రైట్ సైడ్ కానివ్వండి. చూడండి వెహికల్ లెఫ్ట్కి వెళ్తుంది కదా, కొద్దిగా రైట్ తిప్పండి, స్ట్రైట్ చేసేసుకోండి. ఇప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ అన్నది స్ట్రైట్గా ఈ బానట్ చూసుకోవాలి మనము. ఈ బానట్కు స్ట్రైట్గా ఉందనుకోండి టచ్ అవుతుంది. ఈవెన్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ చూసుకోండి, అక్కడ ఒక వైట్ లైన్ కనబడుతూ ఉంటుంది మిర్రర్లో మీకు. ఓకేనా, ఆ మిర్రర్ వైట్ లైన్ కనబడుతుంది కాబట్టి మనకు గ్యాప్ ఉంటుంది. సో అది కంటిన్యూగా మనం మిర్రర్ చూస్తే మనకు ఫ్రంట్లో వెహికల్ ఎటు వెళ్తుందనేది తెలియదు. ఇప్పుడు ఆపోజిట్ లారీ వస్తుంది కదా, ఆ లారీ కూడా ఎండ్ ఆఫ్లోనే వీల్ ఉంది. ఇలా స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది. చూడండి కొద్దిగా క్రాస్ తీసుకున్నారు కదా, ఆపోజిట్ వెహికల్ కూడా చూడండి ఎండ్ ఆఫ్లోనే వీల్స్ ఉన్నాయి. సో మన వెహికల్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి అన్నట్టు. ఆ బానట్కు మనం చూసుకోవాలి. కొద్దిగా లెఫ్ట్ తిప్పండి, ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా ఇవ్వండి. కొద్దిగా రైట్ తిప్పండి, ఇలాగే పట్టుకోవాలి, ఇక్కడే పట్టుకోవాలి. స్ట్రైట్ చేసేసుకోండి. ఎస్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి మనము. లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, యాక్సిలరేటర్ వదిలేసేయండి. ఎస్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, రౌండ్గా లెఫ్ట్ తిప్పండి. ఎస్ సరిపోతుంది. కొద్దిగా రైట్ తిప్పండి. ఎస్ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాలి. కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, స్ట్రైట్ చేసేసుకోండి. ఫ్రంట్ వెహికల్ చూడండి, వెహికల్ ఎండ్ ఆఫ్లోనే వీల్స్ ఉన్నాయి. సో ఎవ్రీ 4 వీలర్ కానివ్వండి, 4 వీలర్ నుంచి అప్ స్టేజ్ ఏ పెద్ద వెహికల్ అయినా సరే కానివ్వండి, ఎండ్ ఆఫ్లోనే వీల్స్ ఉంటాయి మనకు. ఈ ఎండ్ ఆఫ్లో ఉన్నప్పుడు మనం కరెక్ట్ జడ్జిమెంట్ చేసుకోవడానికి వీల్స్ కనబడవు కాబట్టి ఇక్కడ ఉన్న రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఈ బానట్స్ చూసుకోవాలి. స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది, ఎందుకంటే ఆ బానట్ కింది వాళ్ళను. మిర్రర్ చూడండి, మీకు వెహికల్ ఎండ్ ఆఫ్ మొత్తం బ్యాక్ సైడ్ కనబడుతూ ఉంటుంది. రైట్ ఇండికేటర్ వేయండి, రైట్ తిప్పండి, స్టీరింగ్ తిప్పండి, రైట్ తిప్పండి. బస్ యాక్సిలరేటర్ ఇవ్వకూడదు. ఒకవేళ మీరు యాక్సిలరేటర్ ఇచ్చినట్టయితే ఫాస్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ తిప్పండి. ఎస్ ఇక్కడ లెఫ్ట్ మిర్రర్ చూసుకోండి. ఎస్ రైట్ తిప్పండి, స్లోగా. ఇండికేటర్ యూజ్ చేయకూడదు, స్ట్రైట్ చేసేసుకోండి. మీరు ఇండికేటర్ రైట్ ఇండికేటర్ వేస్తారు కదా, మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని ఇమీడియట్లీ లెఫ్ట్ వాపస్ చేయడానికి ట్రై చేస్తారు కదా, ఆటో రొటేషన్లో ఇండికేటర్ అనేది ఆఫ్ అవుతుంది అన్నట్టు. మనం అక్కడ టర్నింగ్లో ఇండికేటర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అక్కడ స్టీరింగ్ అనేది టర్న్ చేయలేము అన్నట్టు. సో అందుకన్నది ఫస్ట్ టర్నింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ అయిన తర్వాత ఒకవేళ ఇండికేటర్ ఆఫ్ కానే పరిస్థితి ఉంటే అప్పుడు వాపస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా, యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా. లైట్గా లెఫ్ట్గా రానివ్వండి. ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా. లైట్గా లెఫ్ట్ టర్న్ చేయండి, స్ట్రైట్ చేసేసుకోండి. లైట్గా టర్న్ చేయాలి, ఎందుకంటే పవర్ స్టీరింగ్ కాబట్టి స్పీడ్ పెరుగుతున్న కొద్దీ స్టీరింగ్ లైట్గా టర్న్ చేసినా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కువ రొటేటింగ్ చేయాలి, అంటే కొద్దిగా ఫోర్స్గా టర్న్ చేయడానికి ట్రై చేయాలి. లెఫ్ట్ తిప్పండి, లైట్గా కొద్దిగా లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ డివైడర్ ఉంది కదన్న, లెఫ్ట్ సైడ్ డివైడర్ను ఈ బానట్ చూడండి, మిర్రర్ చూడండి ఒకసారి, మీకు గ్యాప్ తెలుస్తూ ఉంటుంది. ఓకేనా, ఎంత డిస్టెన్స్ ఒక 2-3 ఫీట్ గ్యాప్ ఉన్నది. సో కంటిన్యూగా మనం మిర్రర్ చూస్తే మన వెహికల్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందో తెలియదు కదా. సో కాబట్టి మనము లాంగ్లో చూసుకోవాలి. అక్కడ 2 వీలర్ వెళ్ళిపోతుంది చూడండి, అంత దూరంలో చూసుకోండి. అంత దూరంలో చూసుకుంటే ఇంత రోడ్లో మన వెహికల్ రైట్ వెళ్తుందా లెఫ్ట్ వెళ్తుందో తెలుసుకుంది. ఇప్పుడు ఆ 2 వీలర్ పర్సన్కి టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొద్దిగా రైట్ తీసుకున్నారు కదా, స్ట్రైట్ చేసుకోండి. చూడండి మీరు ఎంత కూడా టర్న్ చేయాలి, లైట్గా టర్న్ చేసినా వెళ్ళిపోతూనే ఉంది. కొద్దిగా రైట్ టర్న్ చేశారు కదా, ఇక్కడ చూడండి చూస్తే స్ట్రైట్గా ఉంది. వెహికల్ చూడండి లైట్గా రైట్కి వెళ్ళిపోతుంది. సో వెహికల్ మూమెంట్ని బట్టి మనం స్టీరింగ్ టర్న్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్కి రానివ్వండి. ఎస్ స్ట్రైట్ చేసేసుకోండి. యాక్సిలరేటర్ చూడండి, అక్కడ మనకు 2-3 ఫీట్ గ్యాప్ ఉంటుంది. లెఫ్ట్ తిప్పండి, లైట్గా లెఫ్ట్ తిప్పండి. బస్ యాక్సిలరేటర్ ఇవ్వండి, స్లోగా ఇవ్వండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, లైట్గా యాక్సిలరేటర్ ఇవ్వండి. చూడండి వైట్ లైన్ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, ఆ వైట్ లైన్ స్ట్రైట్గా ఆ రైట్ సైడ్ పోనట్టుగా చూడండి. స్ట్రైట్గా ఉంటే మాత్రమే మీకు టచ్ అవుతుంది. స్ట్రైట్గా ఉండకుండా మీరు మ్యాక్సిమం మెయింటైన్ చేయాలి. ఓకే, యాక్సిలరేటర్ రిలీజ్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వెహికల్స్ స్టాప్ అయినాయి కదా, ఆ వెహికల్కు మన వెహికల్కు బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి.
సో ఎందుకు బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే యాజ్ ఏ ఫర్ రూల్ ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారము 50 feet ఉండాలి. 50 feet అంటే ఆల్మోస్ట్ మధ్యలో 4-5 వెహికల్స్ అనేది ఎంటర్ అవుతాయి హైదరాబాద్లో. సో హైదరాబాద్ అనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో, ఎందుకంటే మనకు ట్రాఫిక్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే వెహికల్స్ హెవీగా ఉంటాయి మన దగ్గర. సో కాబట్టి వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ అనేది మినిమం ఆ బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే జనరల్గా ఏంటంటే 12 feet ఉంటుంది అన్నట్టు. తిప్పండి, లైట్గా లెఫ్ట్ తిప్పండి, ఎక్సెటర్ ఇవ్వకూడదు. తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, స్పీడ్ బ్రేకర్స్, టర్నింగ్స్, డ్యామేజ్ల దగ్గర ఎక్సలేటర్ అనేది ఇవ్వకూడదు. రైట్ తిప్పండి, ఎస్, లెఫ్ట్ ఇండికేటర్ వేయండి, ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. స్టీరింగ్ అర్థం కావడానికి 1 or 2 days పడుతుంది మినిమం. ఓకేనా? లైట్గా లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ 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 తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, ఇండికేటర్ లెఫ్ట్ వేస్తారు కదా, రోడ్లోకి ఎంటర్ అయింది కదా, తిప్పండి, కొద్దిగా తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, ఎస్, అలాగే పట్టుకొని ఉండండి. ఎస్, వాపస్ చేయండి, స్టీరింగ్ చేయండి, వాపస్, బస్, లైట్గా లెఫ్ట్ తిప్పండి, ఎస్, కంటిన్యూ యాక్సిలేటర్ ఇవ్వండి, స్ట్రైట్ చేసేసుకోండి, ఇవ్వండి, లైట్గా యాక్సిలేటర్ ఇవ్వండి. హారన్ చేయండి, ఎక్సలేటర్ రిలీజ్ చేయండి, కొద్దిగా రైట్ డౌన్ చేయండి, స్టీరింగ్ రైట్ డౌన్ చేయండి, కొద్దిగా రైట్, అగైన్ రైట్, బస్, లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, కంటిన్యూ లెఫ్ట్ తిప్పండి, లెఫ్ట్ తిప్పండి, బస్, వాపస్ చేయండి, స్టీరింగ్ సరిపోతుంది, కొద్దిగా లెఫ్ట్కి రానివ్వండి, ఎస్, రైట్ ఇండికేటర్ వేయండి, డౌన్, రైట్ డౌన్ చేసినప్పుడు ఒకసారి మీరు చూసుకోండి, ఎక్సలేటర్ వదిలేసేయండి, కంటిన్యూ రైట్ తిప్పండి, రైట్ తిప్పండి, స్టీరింగ్ తిప్పండి. మనము ఇండికేటర్ వేసుకున్నాం కదా, ఇండికేటర్ ఆఫ్ అయిపోయింది. ఎస్, ఇండికేటర్ వేసి లైట్గా కొద్దిగా టర్న్ చేయగానే మనం రైట్ తీసుకుంటున్నామని బ్యాక్ సైడ్ వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. రోడ్లో వాపస్ చేయండి, స్టీరింగ్ చేయండి, వాపస్, బస్, కొద్దిగా ముందుకెళ్ళి కొద్దిగా రైట్ తిప్పండి, ఎస్, యాక్సిలేటర్ వదిలేసేయండి సరిపోతుంది. స్ట్రైట్ చేసేసుకుంటున్నారు కదా స్టీరింగ్. ఇక్కడ ఇది హ్యాండ్ బ్రేక్, జస్ట్ పైకి లాగండి. ఎస్, ఈ హ్యాండ్ బ్రేక్ అనేది మన వెహికల్ అనేది ఆగిన వెహికల్ ఫ్రంట్ కానివ్వండి బ్యాక్ కానివ్వండి వెళ్లకుండా ఉండడానికి హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తాం జనరల్గా. సో అక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నాయి కదా, ప్రతి ఒక్క వెహికల్ అక్కడ నుంచి వెళ్ళి కదలకుండా ఉండడానికి ఈ హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తారు. సో మీరు ఎక్కడన్నా సెల్లార్లో పార్కింగ్ చేశారు, జనరల్గా ఇప్పుడు అక్కడ ఉన్న సెల్లార్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ అప్ స్టేజ్ ఉంది, ఫ్రంట్ డౌన్ ఉంది. సో అక్కడ పార్కింగ్ చేసిన వెహికల్ ఒక్కొక్క టైప్ ఆఫ్లో ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్లో ఉన్న వెహికల్ ఫ్రంట్కి ఉంది, చాలా రెడ్ కలర్ వెహికల్ కొద్ది బ్యాక్ ఉంది, ఈ వెహికల్ కొద్ది ఫ్రంట్కి ఉంది. ఆ బ్యాక్ ఉన్న వెహికల్ మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కదా, సో అక్కడ నుంచి కదలకుండా ఉండడానికి ఈ హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేస్తారు. సో ఈ హ్యాండ్ బ్రేక్ అనేది 2 రకాలుగా యూజ్ చేస్తారు. ఒకటి పార్కింగ్ చేసినప్పుడు, ఒకటి బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు యూజ్ చేస్తారు. జనరల్గా బ్రేక్స్ అనేది ఫెయిల్ కావు, ఒకవేళ ఫెయిల్ అయినప్పుడు ఎలా యూజ్ చేయాలనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఎందుకు ఫెయిల్ అవుతాయి అనేది కూడా మీకు లాస్ట్లో మెకానికల్ క్లాస్లో ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే ఈ హ్యాండ్ బ్రేక్ రన్నింగ్లో ఒకవేళ మనం ప్రెస్ చేసామనుకోండి వెహికల్ పల్టీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే 1 wheel రన్నింగ్ అవుతూ ఉంటుంది, 1 wheel పట్టేస్తూ ఉంటుంది. ఈ హ్యాండ్ బ్రేక్ అనేది 90% బ్యాక్ సైడ్ వీల్స్ కోసం మాత్రమే. మీరు ఏదైతే ఫ్రంట్లో బ్రేక్ ఉంటుంది కదా చేయడము, ఆ బ్రేక్ ఫ్రంట్ వీల్స్ కోసం ఉంటుంది. 2 wheelerకి మనకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా బ్రేక్ ఆపరేటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో రెగ్యులర్ ఈ టైం